దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలు అంబరాన్నంటాయి. రావణవధ కార్యక్రమాలు అట్టహాసంగా జరిగాయి. ఢిల్లీ రామ్లీల మైదానంలో దసరా వేడుకలకు హాజరయ్యారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. బాణం వేసి రావణుణ్ణి వధించారు. నార్త్ ఇండియాలోని పలు రాష్ట్రాల్లోని దసరా ఉత్సవాల్లో రావణ సంహారం కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఢిల్లీ రామ్లీల మైదానంలో దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. భారీ రావణుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి సంహరించి సంబరాలు చేసుకున్నారు. వర్షంలోనూ రావణవధ కార్యక్రమాన్ని వీక్షించారు భక్తులు. ఈ వేడుకలకు హాజరయ్యారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. బాణం వేసి రావణుణ్ణి సంహరించారు. ఉగ్రవాదం అనే రాక్షసి మానవాళిపై దాడి చేస్తే దానిని వేటాడడం అవశ్యమన్నారు ముర్ము. ఉత్తరాఖండ్ డెహ్రాడూన్లో దసరా సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. విజయదశమి సందర్భంగా పరేడ్ గ్రౌండ్లో రావణ సంహారం కార్యక్రమం నిర్వహించారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అటు హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో సీఎం సుఖ్వీందర్ సింగ్ దసరా వేడుకల్లో పాల్గొన్నారు. దసరా అంటే చెడుపై మంచి గెలిచిన సందర్భంగా జరుపుకునే పండుగ అని తెలిపారు సీఎం. పంజాబ్లో దసరా వేడుకలు అట్టహాసంగా జరిగాయి. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో రావణుడి విగ్రహాలను ఏర్పాటు చేసి సంహరించారు. లుధియానాలో జరిగిన రావణ సంహారం కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారీ రావణుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి బాణంతో సంహరించారు భక్తులు. అటు అమృత్సర్లోనూ దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్లో రావణవధ కార్యక్రమం నిర్వహించారు స్థానికులు. భారీ రావణుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి వధించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా రావణవధ నిర్వహించిన సంబరాలు చేసుకున్నారు. ఉదంపూర్లో రావణ సంహారం కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున వచ్చారు. రాముడి అవతారంలో రావణుణ్ణి సంహరించారు నిర్వాహకులు. డోలు వాయిద్యాలు భక్తుల కోలాహలం మధ్య వేడుకలు కన్నుల పండుగగా జరిగింది. బీహార్ పాట్నాలో రావణ సంహారం కార్యక్రమం ఘనంగా జరిగింది. భారీ రావణుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి సంహరించారు భక్తులు రాముడి అలంకరణలో బాణం వేసి రావణుణ్ణి వధించారు. చెడుపై మంచి విజయం సాధించిన సందర్భంగా విజయదశమి జరుపుకుంటున్నామని, ఈ ఉత్సవాల్లో భాగంగానే రావణుడి బొమ్మను దహనం చేస్తారని చెప్పారు.